సహజంగా ప్రభుత్వాల తీరు మీద విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. ఆ విమర్శల్ని పాలకపక్ష నేతలు తిప్పికొడుతూ ఉంటారు. ఇది రొటీన్గా జరిగే రాజకీయం. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనలో రొటీన్కి భిన్నంగా సాగుతుంది. విపక్షాల విమర్శల కన్నా ఇప్పుడు కూటమి పక్షాల విమర్శలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ తీరుని ఎండగడుతూ, చంద్రబాబు మాటల్లో డొల్లతనాన్ని బట్టబయలు చేస్తూ చాలామంది నాయకులే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అక్రమాలు జరిగాయి, మద్యం అమ్మకాల్లో దోపిడీ సాగింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మందుబాబుల్లో చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపారు. దాని ప్రభావం కూడా కనిపించింది. మందుబాబులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అది కూటమి భారీ విజయానికి తోడ్పడింది. అలాంటి మందుబాబుల్ని ఇప్పుడు చంద్రబాబు పాలనలో కూడా యథేచ్ఛగా దోచుకుంటున్నారు, అడ్డగోలుగా దందా సాగిస్తున్నారు, ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుకుని అమ్ముతున్నారు. ఈ విమర్శలు విపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి కాదు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచే వస్తున్నాయి. ఒక్క దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే చింతమనేని ప్రభాకర్ మొత్తం ఒక లిక్కర్ మాఫియా నడుపుతున్నారు అనేటువంటి విమర్శలు టీడీపీ నేతలే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కి చెందినటువంటి నాయకులు మీడియా ముందుకు వచ్చి మరి చింతమనేని ప్రభాకర్ దందాను బట్టబయలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే ఎంత యథేచ్ఛగా చెలరేగిపోతున్నారో, తమకు నచ్చినటువంటి బెల్ట్ షాపులన్నీ నిర్వహిస్తూ ఆ బెల్ట్ షాపుల్లో ఇష్టారాజ్యంగా మద్యం అధిక ధరలకు అమ్ముకుంటూ బాటిల్ మీద 10 నుంచి 50 రూపాయలు కూడా ఎక్కువకి అమ్మేస్తూ ఎలా దోపిడీ చేస్తున్నారో టీడీపీ నేతలే చెప్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో హల్చల్ చేస్తోంది. ఎందుకంటే చాలామంది గుర్తుండే ఉంటుంది, చింతమనేని ప్రభాకర్ 2016-17 కాలంలో, అంటే సరిగ్గా 10 ఏళ్ల క్రితం, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 2-3 ఏళ్ల నాడు వనజాక్షితో ఎంత వీరంగం చేశారో, ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎంఆర్ఓతో ఎంత విశృంఖలంగా వ్యవహరించారో, అది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి ఎంత బదనాం కావడానికి కారణమయ్యిందో మనమంతా చూసాం. ఆ తర్వాత కూడా చింతమనేని ప్రభాకర్ నోరు పారేసుకోవడం, ఆయన నోరు కారణంగా తెలుగుదేశం పార్టీ బదనాం అయిపోవడం అనేకం చూసాం. ఇప్పుడు మళ్ళీ చింతమనేని ప్రభాకర్ ఉదంతం తెలుగుదేశం పార్టీ నేతలే బయటకు తీసుకొస్తున్నారు. అలా మాట్లాడుతున్నటువంటి లీగల్ సెల్కి చెందిన ఈడుపుగంటి శ్రీనివాస్ లాంటి అనేక మంది టీడీపీ నేతల మీద కూడా కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దందాను, చింతమనేని ప్రభాకర్ అరాచకాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి సొంత పార్టీ వాళ్ళైన నోళ్లు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైనమే విస్మయకరంగా మారుతుంది. అయినప్పటికీ కూడా తాము తెగించి బయటకు వచ్చినట్టు తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి విషయాలు చాలా పెద్ద స్థాయిలో వివాదానికి ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి. స్వయంగా ఎమ్మెల్యేనే మొత్తం నియోజకవర్గం అంతా బెల్ట్ షాపులు నడుపుతూ ప్రతి బాటిల్ మీద ఇంత పెద్ద మొత్తంలో వసూలు చేసుకుంటూ ఎంఆర్పి ధరల కన్నా అధికంగా కలెక్ట్ చేస్తూ ఎలా దందా నడిపిస్తున్నారో, ఎంతగా దోపిడీ చేస్తున్నారో టీడీపీ నేతలే బయట పెట్టిన తర్వాత ఇక ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్టా ఉందో ఎవరికైనా అర్థమవుతుంది. ఎంత పెద్ద స్థాయిలో దందాలు దోపిడీలు సాగుతున్నాయో ఎవరికైనా ఇట్టే తేట తెల్లమవుతుంది. ఇప్పటికే స్వయంగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు లిక్కర్ సిండికేట్ సమావేశాలు పెట్టి ఎలా దందాలు నిర్వహించారో రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ నాయకుడి ఆడియో టేప్ ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకుడి ద్వారా దెందులూరు బండారం బయటపడుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్వయంగా లిక్కర్ మాఫియాలో ఏలెట్టి భారీ మొత్తంలో దండుకుంటూ యథేచ్ఛగా సాగుపోతున్నటువంటి వైను తెలుగుదేశం కూటమి ప్రభుత్వ తీరుని తేట తెల్లం చేస్తుంది. సాధారణ మందుబాబుల్ని ఎంతగా ముంచేస్తున్నారో వెల్లడవుతుంది. ఏ తీరున మందుబాబుల్ని దోపిడీ చేస్తున్నారో చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ఇంతది జరుగుతున్నప్పటికి కూడా చంద్రబాబు మాత్రం తామెంతో నిక్కచ్చిగా ఉన్నట్టు, నిజాయితీగా పాలన చేస్తున్నట్టు, లిక్కర్ స్కామ్ అంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే సాగినట్టు అందరినీ నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతల మీద ఆనాటి జరిగినటువంటి లిక్కర్ వ్యవహారాలని బూచిగా చూపించి పెద్ద స్థాయిలో కేసులు ఇతర పరంపర నడిపించే ప్రయత్నంలో ఉన్నారు. కానీ తీరా ఇప్పుడు కూటమి పాలనలోనే చంద్రబాబు ప్రధాన అనుచరులే ఎలా లిక్కర్ దందాకి తెరలేపారో,
ఎంత బాహాటంగా దోచుకుంటున్నారో టీడీపీ నేతలే తేట తెల్లం చేస్తూ మొత్తం వివరాలన్నీ లెక్కర్ బాటిళ్లు సహా మీడియా సాక్షిగా బయట పెట్టినటువంటి తరుణంలో ఈ ఉదంతం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేగపోతుంది. కూటమి ప్రభుత్వ బండారాన్ని పూర్తిగా బట్ట బయలు చేసినట్టు అవుతుంది.